జనసేన పార్టీ క్రియాశీలక సభ్యుడు మరణించడంతో అతని కుమార్తె చదువుకు ఆర్థిక ఇబ్బందులు కలిగిన విషయాన్ని గ్రహించిన జనసేన నాయకులు సందు పవన్ చిన్నారి లిఖితకు ఇంటర్ చదువులు పూర్తి చేసేందుకు గాను ఆర్థికంగా సహాయం చేస్తూ చిన్నారి కాలేజీ ఫీజు జనసేన పార్టీ తరపున అందించడం జరిగింది. ఈ సందర్భంగా చిన్నారి తల్లి సందు పవన్ కు మరియు జనసేన నాయకులకు ధన్యవాదాలు తెలిపారు. అనంతరం సందు పవన్ మాట్లాడుతూ జనసేన అధినేత రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సూచించిన సూచనల మేరకు తమకు తోచిన విధంగా పలువురికి సహాయం అందించడం జరుగుతుందని వెల్లడించారు. రాబోయే రోజుల్లో ఈ చిన్నారి బాధ్యతలను గుడివాడ జనసేన పార్టీ స్వీకరించి లిఖితకు అండగా ఉంటామని తెలిపారు. ఈ కార్యక్రమంలో కందికొండ దుర్గా, వంగలపూడి రాము, సయ్యద్ నజీర్, కుట్ర మరియాబాబు, కోన కేశవ, బండారు నోబుల్ నాయుడు, వీర మహిళ వడ్డే కోటేశ్వరమ్మ తదితరులు పాల్గొన్నారు. జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారి స్ఫూర్తితో ఎలా అయితే పిఠాపురం నియోజకవర్గంలో పవన్ కళ్యాణ్ గారు 583 మార్కులు పైబడినటువంటి 10th క్లాస్లో 583 మార్కులు వచ్చినటువంటి విద్యార్థులకు ఇంటర్మీడియట్ విద్యని ఉచితంగా అందిస్తూ ఉన్నారు. దాదాపు 40-50 మంది విద్యార్థులకు ఆయన ఉచితంగా విద్యను అందిస్తూ ఉన్నారు పిఠాపురం నియోజకవర్గంలో. అదేవిధంగా ఆయనకు వచ్చేటువంటి నెల జీతాన్ని పిఠాపురం నియోజకవర్గంలో ఉన్నటువంటి అనాథ పిల్లలకు ప్రతి నెల 5,000 రూపాయల చొప్పున సుమారు 50 నుంచి 60 కుటుంబాలకి పవన్ కళ్యాణ్ గారు అందిస్తూ ఉన్నారు. దాన్ని స్ఫూర్తిగా తీసుకుని ఈ రోజున గుడివాడ పట్టణ 29వ వార్డు బేతోలు 29వ వార్డుకు చెందినటువంటి చిన్నారి లిఖిత 10th క్లాస్లో 523 మార్కులు సాధించి దురదృష్టవశాత్తు చిన్న వయసులోనే వారి తండ్రి గారు అనారోగ్యంతో మరణించటం, ఆ విషయాన్ని మా స్థానిక నాయకులైనటువంటి మా కందికొండ దుర్గా, వంగలపూడి రాము, స్థానికంగా ఉండేటువంటి నాయకులు మా పార్టీ తరఫున వారు మా పార్టీ దృష్టికి తీసుకురావడం జరిగింది. తక్షణం మేము కూడా స్పందించి ఇంత బాగా చదువుకునేటువంటి విద్యార్థి చదువులో ఎక్కడ ఇదవ్వకూడదు అనే ఉద్దేశం చేత పవన్ కళ్యాణ్ గారి స్ఫూర్తితో ఆ పాపకు సంబంధించి ఇంటర్మీడియట్ ఏదైతే చదువు నిమిత్తం అవసరమయ్యేటువంటి ఫీజు అంతా కూడా జనసేన పార్టీ తరఫున మేము ఈ రోజున ఆయనకి ఇవ్వడం జరుగుతూ ఉంది. రానున్న రోజుల్లో కూడా ఆ పాప ఉన్నత చదువులు ఏవైతే చదువుతూ ఉందో ఆ చదువు ఇదయ్యేంత వరకు కూడా జనసేన పార్టీ తరఫున మేము ఏ విధంగా సహాయం చేయాలో ఆ అన్ని రకాలుగా కూడా ఆ పాపకి నేను సహాయం చేయడానికి జనసేన పార్టీ తరఫున మేము అందరం కూడా ముందుంటామని చెప్పని ఈ సందర్భంగా తెలియజేసుకుంటా ఉన్నాం. ఎక్కడా కూడా ఏ ఇబ్బంది వచ్చినా జనసేన పార్టీ పేద బడుగు బలహీన వర్గాలకి అండగా నిలిచే పార్టీగా మేము ఉండాలనేటువంటి ఈ సంకల్పంతో మా చేతనైంది మేము చేయగలిగింది ఈ రోజున ఈ యొక్క పాప చదువుని జనసేన పార్టీ తరఫున మేము తీసుకుంటాం. ఖచ్చితంగా రానున్న రోజుల్లో దీన్ని ముందుకు కొనసాగింపుగా తీసుకెళ్తామని చెప్పని ఈ సందర్భంగా తెలియజేసుకుంటాం. అందరికీ నమస్కారం. పవన్ కళ్యాణ్ గారి ఆశయాలతో పవన్ కళ్యాణ్ గారి ఆయన యొక్క లక్ష్యంతో ముందుకు సాగుతున్న ఈ జనసేన పార్టీలో నా తోటి జనసేన కార్యకర్త, జనసేన క్రియాశీలక సభ్యుడు నందిపు శివ మన గత జనవరిలో మరణించడం జరిగింది. వాళ్ళ పాప బేతాల హై స్కూల్ గవర్నమెంట్ స్కూల్లో 521 మార్కులతో ఉన్నతంగా చదువుతుంటే వాళ్ళ తండ్రి గారు ఉన్నతమైన స్థానంలో నిలిచిందన్న ఉద్దేశంతో నారాయణ కాలేజీలో జాయిన్ చేయడం జరిగింది. మొదటి సంవత్సరం పూర్తి కాకుండానే అతను మరణించడంతో ఆ పాప గత సంవత్సరం ఫీజు పెండింగ్ మన సందు పవన్ గారికి తెలియజేయడం జరిగింది. మేము ఈ విషయాన్ని తెలియజేసిన మరుక్షణం ఆయన అక్కడికి వచ్చి వాళ్ళ కుటుంబానికి భరోసాగా నుంచి నువ్వేమీ బాధపడొద్దమ్మా, ఆ పాపకి ధైర్యం చెప్పి ఆ పాప యొక్క ఫీజు గత సంవత్సరం పెండింగ్ ఈయన పూర్తి చేయడం జరిగింది. అలాగే ముందు కూడా మిగతా కూడా మా పవన్ గారు ఆ కుటుంబానికి భరోసాగా నిలబడతానని మాకు హామీ ఇవ్వడం జరిగింది. ఈ పాపకి మా పవన్ గారి ఆధ్వర్యంలో మన వాళ్ళందరూ కూడా ఈ పాపకి అండగా నిలిచి చదువుకి ఇలా చేకూరిస్తారని చెప్పేసి ఇంటర్మీడియట్ నారాయణ కాలేజీలో ఎంపీ గారు కూడా చెప్తే ఎంపీ గారు కూడా చదువు తాగి నారాయణ గారికి చేసి చెప్తా అని చెప్పారు. అలాగే ఏదన్నా కానీ ఆ పాప తరఫున పవన్ ఆధ్వర్యంలో చేస్తాం.